ఓం శాంతి. ఈరోజు సాకర్ మురళి ఆధారంతో మెడిటేషన్ కామెంటరీ. నేను ఒక అతి సూక్ష్మమైన జ్యోతి స్వరూపాన్ని. ఈ శరీరం కాదు, ఈ సంబంధాలు, ఈ పేరు, వస్తువులు, వైభవాలు శరీరంతో పాటే సమాప్తమయ్యేవి. నేను ఒక సూక్ష్మ జ్యోతిర్బిందు అవినాశీ చైతన్య శక్తిని. ఇప్పుడు నేను దేహాభిమానాన్ని పూర్తిగా విడిచిపెడుతున్నాను. శారీరక ప్రపంచం నుండి ఉపరామం అవుతున్నాను. శాంతి అవస్థలో వెళ్తున్నాను. నేను శాంతి స్వరూపాత్మని. నాలో సహజమైన శాంతి ఉంది. నాలో ప్రేమ ఉంది, పవిత్రత కూడా ఉంది. ఇప్పుడు నా బుద్ధి స్థూల ప్రపంచాన్ని దాటి, సూక్ష్మవతనాన్ని కూడా దాటి మొదటి అంతస్తైన పరంధాం వైపు ప్రయాణిస్తోంది. అక్కడ అనంతమైన స్వర్ణిమ కాంతి వ్యాపించి ఉంది. అదే ఆత్మల యొక్క స్వదేశం. అదే నా అసలు ఇల్లు. ఆ అనంత ప్రకాశ సాగరంలో నేను ఒక జ్యోతిర్బిందువుగా మెరుస్తున్నాను. అక్కడ నేను ఒంటరిగా లేను. నా సర్వాత్మ సోదరులు కూడా అక్కడే ఉన్నారు. ఆ ప్రకాశ ప్రపంచం మధ్యలో అత్యంత దివ్యమైన, అత్యంత పవిత్రమైన జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు నా పరంపిత శివ్ బాబా విరాజమానమై ఉన్నారు. వారికి శరీరం లేదు, సూక్ష్మ శరీరం కూడా లేదు. ఆయన విచిత్రుడు, నిరాకారుడు, జ్యోతిర్మయ పరమాత్మ శివబాబా నా తండ్రి. నేను వారి అనాది అవినాశి సంతానం. నా తండ్రి అవినాశి, నేను కూడా అవినాశి. వారు శాంతి సాగరులు, నేను శాంతి స్వరూపాత్మని. నేను పవిత్రతా సాగరుడు, నేను పవిత్రాత్మని. ఇప్పుడు నేను బాబాకు మరింత సమీపంగా చేరుతున్నాను. బాబా ప్రేమ కిరణాలు నా ఆత్మపై పడుతున్నాయి. యుగాలుగా పేరుకుపోయిన దేహాభిమానం, రావణ ప్రభావం, వికారాల మలినాలు, సంస్కారాల భారం అన్నీ కరిగిపోతున్నాయి. నేను తేలికవుతున్నాను. పవిత్రంగా, సతో ప్రధానంగా అవుతున్నాను. బాబా చెప్తున్నారు, పిల్లలు, నీవు ఈ పాత ప్రపంచానికి అతీతంగా పరంధామవాసివి. నువ్వు స్వదేశివి. నేను ఆ మాటల్ని హృదయంలో నింపుకుంటున్నాను. ఈ పాత ప్రపంచం నాకు ఒక విదేశం లాంటిది. ఇక్కడ స్వభావాలు విదేశీ, ఇక్కడ సంస్కారాలు, ఇక్కడ ఆకర్షణలు అన్నీ విదేశీ పరంగా ఉన్నాయి. నా స్వదేశం పరంధామం. నా కుటుంబం ఈశ్వరీయ కుటుంబం. నా తండ్రి పరం ఆత్మ. ఇప్పుడు నేను స్వదేశీ ఆత్మగా అనుభవం చేసుకుంటున్నాను. బాబాతో కలిసి కూర్చున్నాను.
బాబా నాకు జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ జ్ఞానం కేవలం వినడానికి కాదు, దీన్ని మననం చేస్తూ హృదయంలో హత్తుకునే, జీర్ణించుకునే జ్ఞానం. ప్రతి జ్ఞానరత్నం నా ఆత్మకు శక్తిగా మారుతుంది. నేను లోపల మననం చేస్తున్నాను. అవినాశి శివబాబా సంతానాన్ని, పరంధామ నివాసిని. నేను సతో ప్రధాన దేవతగా తయారవ్వాలి. ఈ సంకల్పాలు నా అంతరంగంలో గాఢంగా స్థిరపడుతున్నాయి. నాలో ప్రతి ఆలోచన సరళంగా మారుతుంది. నా మనస్సు స్వచ్ఛంగా ఉంది. వాణి, నా దృష్టి సరళంగా, పవిత్రంగా, మనోవృత్తి నిర్మలంగా మారుతుంది. నేను ఒక హోలీ హంస ఆత్మని. బాబ్దాదా హృదయ సింహాసనాధికారిని. ఇప్పుడు ఈ గొడవల ప్రపంచం నుండి దూరం అవుతున్నాను. ఎవరి పట్ల వ్యర్థ సంకల్పం అనేదే లేదు. ఎవరి పట్ల అసంతృప్తి, విమర్శ లేదు. నేను తండ్రి మిలనం మేళాలో ఉన్నాను. బాబాతో మిలనం, ఆత్మలతో మిలనం, శాంతితో మిలనం, ప్రేమతో. ఇప్పుడు బాబా శక్తిశాలి కిరణాలు నాకు నిండుతూ ఉన్నాయి. చాలా హర్షితంగా, నిర్భయంగా మారుతున్నాను. సంపూర్ణ సురక్షితంగా ఉన్నాను. బాబా ఒడిలో ఉన్నాను. నా లక్ష్యం స్పష్టంగా ఉంది. పాత ప్రపంచం నుంచి ఉపరామం అవ్వాలి. శివబాబాతో కలిసి పరంధామానికి తిరిగి వెళ్ళాలి. ఈ సంకల్పాన్ని హృదయంలో దృఢపరుస్తున్నాను. నేను శివబాబా సంతానాన్ని, పరంధామ నివాసిని. నేను పవిత్ర స్వదేశిని. నేను సదా హర్షిత ఆత్మని. బాబాతో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్నాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.